బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లా పలమనేరులో విషాదం చోటు చేసుకుంది. యువకుడు ప్రాణం తీసుకుంది రీల్స్ పిచ్చి. రీల్స్ కోసం కళ్యాణ రేవుల జలపాతానికి వెళ్లిన యూనుస్, 23 సంవత్సరాల యూనుస్ వీడియో కోసం స్టంట్స్ చేస్తూ నీటిలోకి దూకి ఒక్కసారిగా యూనుస్ మునిగిపోయాడు. ఫ్రెండ్స్ కళ్ళ ముందే నీటిలో మునిగిపోయాడు యూనుస్. అక్టోబర్ 16న నీటిలో గల్లంతైన తర్వాత 2 రోజుల గడిచినా కూడా ఇప్పటికీ ఆ మృతదేహానికి సంబంధించి ఆచూకీ లభ్యం కాలేదు. సో మొత్తానికైతే ఇలాంటి ఒక సంఘటన తిరుపతికి జిల్లాలో చోటు చేసుకుంది. సో తిరుపతి జిల్లాకు సంబంధించిన చిత్తూరు జిల్లాకు సంబంధించిన పలమనేరులో ఈ సంఘటన చోటు చేసుకుంది. 23 సంవత్సరాల యూనిస్. మన ఆ విజువల్ చూడొచ్చు. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైస్. యు ఆర్ వాచింగ్ హైలీ డిస్టర్బింగ్ విజువల్స్. వ్యూవర్స్ డిస్క్రిషన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. సో మన ఆ విజువల్స్లో చూడొచ్చు. ఒక జలపాతం చూడండి, వర్షాకాలం. సో జలపాతం చూడొచ్చు మనం, వర్షాకాలం కాబట్టి ఉధృతంగా ప్రవహిస్తుంటాయి జలపాతాలు. చాలా రాళ్ళు అవన్నీ ఉంటాయి. ఎంత లోతు ఉందో కూడా మనకు తెలియదు, అడిగేసినా మనకు అర్థం కాదు. అలాంటి ఒక సిట్యువేషన్. అలాంటి సిట్యువేషన్లో కూడా మరి అక్కడ గతంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయా లేవా, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ నామ్స్ ఏమీ తీసుకోకుండానే మొత్తానికైతే ఆ 23 సంవత్సరాల యూనుస్ ఆ జలపాతంలోకి తన ఫ్రెండ్స్ కళ్ళ ముందే ఆ జలపాతంలోకి దూకే ప్రయత్నం చేశాడు. సో దూకిన తర్వాత ఆ ఫ్రెండ్స్ కళ్ళ ముందే గల్లంత అయిపోయాడు. అసలు వీళ్ళు ఎలాంటి సేఫ్టీ నామ్స్, తర్వాత రెస్క్యూ ఆపరేషన్స్ని మనం ఆ విజువల్స్లో చూడొచ్చు. చూడండి, తాళ్ళు కానీ అవన్నీ పట్టుకొని వాళ్ళు ఆ మృతదేహాన్ని వెలికి తీసే ప్రయత్నం చేసినారు. సో అలా ఎలాంటి సేఫ్టీ నామ్స్ కూడా పాటించకుండా ఇన్స్టాగ్రామ్ రీల్స్, సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ కావాలన్న ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో యువత ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి శోకాన్ని, విషాదాన్ని మిగిలిస్తున్నారు. సో మొత్తానికైతే ఆ ఇన్స్టా రీల్స్ పిచ్చి, ఆ ఇన్ఫ్లుయెన్సర్ అవుదామన్న పిచ్చితోని ఈ 23 సంవత్సరాల ఆ వ్యక్తి యూనుస్ కూడా ఓ సంఘటనకు పాల్పడ్డాడు. మొత్తానికైతే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు ఒక్కసారి మా ప్రతినిధి ఆ విజువల్స్ చూద్దాం. ఫస్ట్ ఆ విజువల్స్ ఒకసారి చూసి తర్వాత మా ప్రతినిధి సురేష్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ సౌండ్ చూస్తేనే భయం వేస్తుంది. జనాలు స్విమ్మింగ్ పూల్లో దిగడానికే భయపడుతుంటారు. అలాంటిది వర్షాకాలం ఉధృతంగా పొంగుతున్న ఒక జలపాతం. ఆ సౌండ్లోనే అర్థమవుతుంది ఎంత వాటర్ ఫ్లో ఉందని చెప్పేసి. అలాంటి రిస్కులు ఎందుకు చేశారు? సరే, గతంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్స్ ఏమన్నా ఆ జలపాతం దగ్గర జరిగాయా? ఇలాంటి సంఘటనలు ఎందుకు సేఫ్టీ నామ్స్ పాటించలేదు? ఇన్స్టాగ్రామ్ పిచ్చితోనే ఇదంతా చేశారా లేదా? ఒక్కసారి మా ప్రతినిధి సురేష్ ఉన్నారు, సురేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్, చెప్పండి, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇన్ఫ్లుయెన్సర్ అవుదాం అన్న పిచ్చితోనే ఇలాంటి స్టంట్కి ఆ యువకుడు పాల్గొన్నాడా? మొత్తానికైతే ఒక విషాదాన్ని అయితే తన ఫ్యామిలీకి మిగిల్చాడు. ఆ జలపాతం దగ్గర గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా జరిగాయి? అక్కడ ప్రాపర్ ఫెన్సింగ్ కానీ, లేకపోతే అక్కడికి ప్రజలు చేరుకోకుండా ఉండడానికి ఏదన్నా వాల్ కానీ, ఫెన్సింగ్ కానీ లేదా? దీనికి అక్కడ అధికారులు ఏం సమాధానం చెప్తున్నారు? ఈ యొక్క సంఘటన జరిగింది బేస్తవారం మధ్యాహ్నం జరిగింది. బేస్తవారం మధ్యాహ్నం కొంతమంది యువకులంతా కూడా ఇక కళ్యాణరేవు జలపాతం వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళినటువంటి తర్వాత ఇదంతా కూడా ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ ఫోటోలు దిగినటువంటి పరిస్థితి. గడిచిన 3 రోజులుగా కూడా తేలికపాటి వర్షం నమోదవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఆ యొక్క జలపాతం అన్నది తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నేపథ్యంలో సాగుతుందని చెప్పాలి. ఇలాంటి తరుణంలో ఉన్నటువంటి వారంతా కూడా దగ్గరికి వెళ్ళొద్దని కూడా భావిస్తుంటే కూడా యువకులు అతి దగ్గరగా వెళ్ళి అక్కడ స్నానాలు ఆచరించే విధంగా వీళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ఒక్కసారిగా ఒక వ్యక్తి ఎవరైతే 23 సంవత్సరాల వయసు కలిగినటువంటి యూనిస్ అనేటువంటి అబ్బాయి మాత్రం ఆ యొక్క జలపాతం దూకుతున్నటువంటి ప్రాంతంలో దూకడం, ఆ యొక్క స్పీడ్ ఏదైతే ఉధృతంగా దూకుతున్నటువంటి నీటి ప్రవాహం వల్ల అతను లోపలికి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అగ్నిమాపక సిబ్బంది, అతని స్నేహితులు వీళ్ళంతా కూడా పూర్తిగా అదంతా కూడా జల్లెడ పట్టారు. అబ్బాయి నీటిలో పడిన తర్వాత ఎక్కడే కూడా జాడ కనపడలేదు. బేస్తారం మధ్యాహ్నం జరిగింది. బేస్తారం ఈవినింగ్ దాకా ఆ యొక్క సహాయ చర్యలన్నీ కూడా ఎత్తుకులాడారు, ఎక్కడ కనపడలేదు. తర్వాత వర్షం కూడా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో చీకటి పడడంతో అందరూ వెనుదిరిగారు. నిన్న ఉదయం కూడా పూర్తి స్థాయిలో ఆ యొక్క ప్రాంతం అంతా కూడా జల్లెడ పడినటువంటి పరిస్థితి. అయితే ఎక్కడే కానీ ఆ అబ్బాయి ఆచూకీ లభ్యం కాలేదు. ఇవాళ మధ్యాహ్నం
బాడీ ఏదైతే ఆ నీటి మనం చూస్తున్న విజువల్స్ దూకుతున్నాయో ఆ ప్రవాహం ఆ యొక్క ప్రాంతంలో దూకడంతో ఆ నీటి ఫోర్స్ బాగా ఉధృతంగా దూకుతున్నటువంటి నేపథ్యంలో జనం లోపలికి ఆ రాళ్ల మధ్యలో ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఆ యొక్క అబ్బాయి మృతదేహం కూడా బయటపడినటువంటి పరిస్థితి. అయితే గుర్తించినటువంటి వారంతా కూడా బాడీని అయితే తీయడం జరిగింది. అయితే పూర్తిగా దాదాపు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర అటవీ ప్రాంతం ఉంటుంది. ఆ తర్వాతే ప్రధానమైన పల్లెకి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ప్రాంతంలో గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. స్థానికులు కావచ్చు, ఫారెస్ట్ అధికారులు కావచ్చు, ఈ యొక్క వర్షాలు పడినటువంటి నేపథ్యంలో మాత్రం ఎవరూ వెళ్ళొద్దంటూ కూడా అనేక మార్లు కూడా ఆదేశాలు జారీ చేశారు. అయినా కూడా ఆ యొక్క ఆదేశాలని పెడచవని పెట్టి ఈ రకంగా యువత కొంతమంది అత్యుత్సాహం చూపించడం, ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొంటూనే ఉన్నాయి. నిన్న జరిగింది కూడా సరిగ్గా మనం ఇదే రకమైనటువంటి సంఘటననే మనం భావించాలి. ఎందుకంటే ఆ 3 రోజులుగా వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో సాధారణంగానే జలపాతం అంటే పై నుంచి కొండవాళ్ళ నుంచి జరగాలనేటువంటి ఆ నీటి ప్రవాహం అన్నది ఫోర్సెస్ అనే ఎక్కువగా ఉంటుంది. అయితే వరుసగా 3 రోజులుగా వర్షపాతం నమోదవుతున్నటువంటి తరుణంలో ఇంకా ఏ మేరకు ఆ యొక్క నీటి ప్రవాహం ఫోర్స్ ఉంటుందో ఒకసారి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అటువంటి వాటి మధ్యన ఇతను దూకడం, అది ఒక్కసారిగా ఆ ఫోర్స్ కి ఇతను లోపలికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. మొత్తం కూడా రాళ్లతో కూడుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడంతా కూడా. అటువంటి రాళ్ల మధ్యలో కూడా మనం ఇరుక్కున్నట్టుగా తెలుస్తుంది. అయితే అటవీ ఈ ఫారెస్ట్ సిబ్బంది కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఇతరులంతా కూడా ఎత్తులాడేటువంటి చాలా శ్రమించి ఎత్తులాడారని చెప్పాలి. అయితే ఎక్కడే కానీ ఆచూకీ కనపడలేదు. ఇవాళ మధ్యాహ్నం యొక్క బాడీ మాత్రం బయటపడినటువంటి పరిస్థితి. కేవలం ఫోటోల కోసం ఇలాంటి ఆకతాయి చేష్టలు చేసుకుని ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితి మాత్రం యువత ఇలాంటి దారి తీస్తుందని చెప్పాలి. ఇలాంటి సంఘటనలు ఏదైతే జలపాతాలు కావచ్చు, ఇలాంటి పరిస్థితి వెళ్ళినటువంటి నేపథ్యంలో తగు జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అక్కడ చెప్పేటువంటి వారి మాట కూడా వినాల్సి ఉంటుంది. అయితే ఎవరు కూడా యువత ఈ ఫోటోల మోజులో పడి చెప్పిన మాటలు పెడచవని పెట్టి ఈ రకంగా ప్రాణాల మీద తెచ్చుకుంటున్నటువంటి పరిస్థితులు మాత్రం అప్పుడప్పుడు నెలకొంటూనే ఉన్నాయని చెప్పాలి. కళ్యాణ్. రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తానికైతే సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్కి వెళ్ళాలని, అలాగే రీల్స్లో ఏదైతే సోషల్ మీడియాలో ఏదైతే అటెన్షన్ వస్తుందో దానికి ఈ మధ్య యువత అడిక్ట్ అయిపోయారు చాలా. సో దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఈ సోషల్ మీడియా అడిక్షన్ ఎంతగా ఉంది యువతలో అన్న దానిపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ఇలాంటి రీల్స్ చేయడం అసలు కరెక్టేనా? అధికారులు ఎలాంటి చర్యలు తీసుకొని ఉండాల్సింది? అలాంటి జలపాతాల దగ్గరికి మనుషులు వెళ్లకుండా ఉండాల్సింది? మన వ్యూవర్ వినయ్ కుమార్ ఒకరు కమెంట్ చేశారు, అది ఫారెస్ట్ ఏరియా, అక్కడ ఎలిఫెంట్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. సో మొత్తానికి అయితే ఒక ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి ఒక స్టంట్ చేసే ప్రయత్నం చేసిన యూనుస్, 23 సంవత్సరాల యూనుస్ పలమనేరు కళ్యాణ రేవుల అనే ఈ జలపాతం దగ్గర తన ప్రాణాలను కోల్పోయాడు. మనం ఆ విజువల్స్లో చాలా క్లియర్గా చూడొచ్చండి ఎంత ఉధృతంగా ఆ జలపాతం ఉందో. ఒక స్విమ్మింగ్ పూల్లో తప్పించి, ఒక చెరువులో తప్పించి, ఎక్కడ పడితే అక్కడ గజ ఈతకాళ్ళు కూడా అన్ని వాటర్ ఫాల్స్ జలపాతాల దగ్గర దిగడానికి ఆలోచిస్తారు ఒకటికి 2 సార్లు. అలాంటి చోట మరి రీల్స్ పిచ్చి, రీల్స్ కోసం ఇలాంటి పనులు చేస్తున్నారు యువత. దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. సోషల్ మీడియా మాధ్యమాన్ని ఎలా వాడితే బాగుంటుందన్న దానిపై కూడా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.